అమ్మా, ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి దానికి ఏమైనా కాళ్ళున్నాయా? ఇంకా ఎంతసేపు అమ్మా ఇలాగే పట్టుకుని ఉంటావు? సేఫ్ గా నీ కబోర్డ్లో పెడతాను, ఇలా ఇవ్వు. ముట్టుకోకు. ఓ, ఇంకా నీకు నా మీద నమ్మకం రాలేదన్నమాట. ఎక్కడ నేను కొట్టేస్తానేమోనని భయపడుతున్నావమ్మా? అర్థమైంది. ఒకప్పుడు నేను చేసింది మనసులో పెట్టుకుని నువ్వెలా చేస్తున్నావు. పర్వాలేదమ్మా, నేనేం రాను. నువ్వే వెళ్ళి కబోర్డ్లో దాచే. అయ్యో, నేను అలా అనలేదే. నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. ఏదో ఒక్కసారి తప్పు చేసావని మళ్ళీ మళ్ళీ చేస్తావా ఏంటి? అయినా అప్పుడు చేసిన దానికి నువ్వు ఇప్పటికి కూడా పశ్చాత్తాపడుతున్నావు కదా. ఇంకా నువ్వెందుకు తప్పు చేస్తావు చెప్పు? ఈ భద్రావతి కన్న కూతుర్ని అనుమానించేంత దుర్మార్గురాలేం కాదు. సర్లే, నీ మీద నాకు నమ్మకం ఉందిలే గాని ఈ సూట్ కేసు తీసుకెళ్ళి ఆ కబోర్డ్లో పెట్టి గట్టిగా తాళం వేసి తీసుకురా. జాగ్రత్తగా పెట్టు. సరే అమ్మా, నువ్వు పొద్దున్న ఎప్పుడు భోంచేసావు కదా, తర్వాత ఏమీ తినలేదు. కనీసం ఈ యాపిల్ అయినా తిను. నువ్వు తింటూ ఉండమ్మా. అత్తయ్య, సరే ఇక నేను బయలుదేరతాను. ఈ గొడవ గురించి ఇంట్లో ఏమీ చెప్పలేదు, మీరు కూడా చెప్పకండి. అనవసరంగా వాళ్ళు కంగారు పడతారు. అలాగే అల్లుడు గారు, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయండి. అలాగే బావా, ఇంకోసారి అశ్విన్ మీ జోలికొస్తే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు గాని వాడికి బుద్ధి రాదు. సరే. లక్ష్మి, మీరు బ్యాగ్తో రెడీగా ఉండండి. మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఇంట్లో నిజం చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తాను. అయ్యో, బండి నడపడానికి ఇబ్బందిగా ఉంటే చెప్పండి, క్యాబ్ బుక్ చేస్తాను. పర్లేదు లక్ష్మి, ఇప్పుడు నేను బైక్ తీసుకెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఏదో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పర్లేదు లక్ష్మి, నేను వెళ్తాను. సరే. వస్తాను. ఇప్పుడు నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉందమ్మా. గుడికెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేసుకుని వస్తాను. నీతో పాటు నేను వస్తానత్తయ్యా. సరే. హలో విజయ్. విజ్జీనే. నీకు వర్క్ దొరికిందా లేదా అని నేను టెన్షన్ పడుతున్నాను, కానీ నువ్వేమో ఇంట్లో హ్యాపీగా ఉన్నట్టున్నావు. అలాంటిదేమీ లేదు, గుడికి వెళ్తున్నాను. వస్తావా? కలిసి మాట్లాడుకుందాం. సరే అయితే వస్తున్నాను, గుళ్ళో కలుద్దాం. ఇది ఎలాగో కబోర్డ్లో పెట్టేదేగా. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇప్పుడే డబ్బు తీసి పెట్టుకోవాలి. తర్వాత అమ్మ చూసినా లక్ష్మి వాళ్లే తక్కువిచ్చారు, నగలు కూడా మోసం చేశారని వాళ్ల మీద నిందేయచ్చు. దేవాకి ఇవ్వాల్సిన డబ్బు క్లియర్ అవుతుంది. లక్ష్మి మీద నా పగ చల్లారుతుంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలంటే ఇదే కదా. ఇప్పుడు డబ్బులు తీయడం వద్దులే. ఈ కబోర్డ్ ఎలాగో నా అండర్లోనే ఉంటుంది కదా.